హాయ్ ఎవ్రీవన్. నా పేరు వచ్చేసి సురేంద్ర. ఈరోజు మనం ఎంసీఎస్ఏ కోర్స్ గురించి నేర్చుకోబోతున్నాము. ఇది ఒక ఫస్ట్ క్లాస్. ఎంసీఎస్ఏ ఇస్ నథింగ్ బట్ మైక్రోసాఫ్ట్ సర్వర్ అడ్మినిస్ట్రేషన్. అసలు మైక్రోసాఫ్ట్ సర్వర్ అడ్మినిస్ట్రేషన్, సర్వర్ అంటే ఏంటి, అసలు అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఇప్పుడు నా యొక్క స్క్రీన్ని షేర్ చేస్తాను, చూడండి. ఐ థింక్ నా స్క్రీన్ మొత్తం విజిబుల్ అవుతుంది కదా, ఇది నా స్క్రీన్. ఇప్పుడు మనం చూసినట్టుంటే ఫైల్ని నేను ప్లేస్ చేస్తాను. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి విండోస్ సర్వర్ అడ్మినిస్ట్రేషన్. అసలు మనం కంపెనీ సపోజ్ ఇప్పుడు ఒక సర్వర్ని మనం విండోస్ సర్వర్ని మనం ఎలా మెయింటైన్ చేస్తాము, అసలు సర్వర్ అంటే ఏంటి, డెస్క్టాప్ అంటే ఏంటి, వాటిలో డిఫరెన్స్ అంటే ఏంటి, అసలు సర్వర్లు ఏమేమి ఉంటాయి, అవన్నీ మొత్తం మనం ఇంకా తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ వచ్చేసరికి విండోస్ సర్వర్ అడ్మినిస్ట్రేషన్, ఇది మనం దీని నుంచి తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్. అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ ట్రాన్స్లేటర్ ఆర్ ఇంటర్ప్రిటర్ బిట్వీన్ యూజర్ అండ్ సిస్టమ్ హార్డ్వేర్. అంటే ఒక యూజర్కి ఒక సిస్టమ్కి మధ్య ఇంటర్ప్రిటర్ అంటే కనెక్టింగ్ చేసేదాన్ని ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. మనకి ఇక్కడ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ మైక్రోసాఫ్ట్వి 2 టైప్స్ ఉంటాయి ఆపరేటింగ్ సిస్టమ్స్. అవి ఏవేవి అంటే క్లయింట్, సర్వర్. ఇప్పుడు క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ నథింగ్ బట్ విండోస్ 10, విండోస్ 11. ఈ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే ఇప్పుడు మనం యూజ్ చేసే పర్సనల్ ల్యాప్టాప్స్ అంటే విండోస్ 10 కానీ 11 కానీ విండోస్ 8 కానీ వీటన్నిటికి క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటారు. ఇప్పుడు ప్రజెంట్ మనం విండోస్ 10 యూజ్ చేస్తాం మన పర్సనల్ ల్యాప్టాప్, అది క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్. సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే వీటికి సపరేట్ సర్వర్స్ ఉంటాయి. ఆ సర్వర్స్ దాని యొక్క వర్షన్స్ ఉంటాయి. ఆ వర్షన్స్ ఏంటంటే 2012 R2 ఈస్ నథింగ్ బట్ రివర్స్ 2 అంటే దీన్ని 2012 తర్వాత 2 years తర్వాత మళ్ళీ దీన్ని అప్డేట్ చేసాం. సో 2014లో ఇది వచ్చింది, దీన్ని 2012 R2 అంటారు. నెక్స్ట్ 2016, 2019, 2022 ఇది లేటెస్ట్ వర్షన్. బట్ మోస్ట్లీ మనం యూజ్ చేసేది వచ్చేసి 2016 అండ్ 2019. ఈ యొక్క రెండు వర్షన్స్ మనం మెయిన్గా యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇది ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్. దీంట్లో మనకి సర్వర్, క్లయింట్. సర్వర్ అనేది సర్వర్ మీద మనం వర్క్ చేస్తాం. క్లయింట్ అనేది మనం ఒక యూజర్ ఉంటుంది. మనము ఒక ల్యాప్టాప్ చేసుకున్నాం, ఒక కంపెనీ చేసుకుంటే దాంట్లో ఎంప్లాయీస్ అందరూ ఒక యూజర్స్. ఆ యూజర్స్ అందరినీ వాటి యొక్క అకౌంట్ క్రియేట్ చేసి వాటి యొక్క పాస్వర్డ్ ఇచ్చి అవన్నీ మనమే చేస్తాం. అవి ఎక్కడ చేస్తామంటే సర్వర్లో మనం చేస్తాము. మనం చేసిన తర్వాత ఆ యూజర్ నేమ్ ఏంటి, ఆ పాస్వర్డ్ ఏంటి అనేది వాళ్ళకి మనం ఒక మెయిల్ ద్వారా వాళ్ళు సెండ్ చేస్తాము. వాళ్ళు అవి చెక్ చేసి ఆ యూజర్ నేమ్ అండ్ ఎంప్లాయ్ కరెక్ట్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ టైప్ చేసిన తర్వాత అది కరెక్ట్ అని తెలిస్తే ఇచ్చే ఇన్పుట్ కరెక్ట్ అయితే వాళ్ళు లాగిన్ అవుతారు. అక్కడ తర్వాత వాళ్ళు చేయాల్సిన వర్క్ చేస్తారు. అది ఏం వర్క్ చేస్తారు, ఎలా చేస్తారు అనేది వెళ్ళే కొద్దీ మీకు అర్థమవుతుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కమాండ్ టు చెక్ ద వర్షన్. మనకి ఒక విన్వర్ అని ఉంటుంది, W4. ఇక్కడ మనం వచ్చేసి ఇది అవసరం లేదు, WR అనే టైప్ చేస్తే విన్వర్ అని వస్తుంది. ఈ విన్వర్లో ఇక్కడ వచ్చేసి మనం ఈ యొక్క కమాండ్ యూజ్ చేయొచ్చు. ఏమంటే టైప్ చేస్తే మనకి విండోస్ 10 యూజ్ చేస్తున్నాం కాబట్టి విండోస్ 10. ఒకవేళ నువ్వు సర్వర్లో టైప్ చేస్తే నువ్వు 2016 సర్వర్ యూజ్ చేస్తున్నావు, 2019 సర్వర్ యూజ్ చేస్తున్నావు, 2022 సర్వర్ యూజ్ చేస్తున్నావు, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సర్వర్ యూజ్ చేస్తున్నావు అనేది ఈ విన్వర్ అనే కమాండ్ ద్వారా మనకు తెలిసిపోతుంది. సో W ప్లస్ ఫర్ విండోస్ సింబల్, W అంటే విండోస్ సింబల్ ప్లస్ R కొడితే విన్వర్ అని కమాండ్లో టైప్ చేస్తే డిస్ప్లే ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్స్ మనం డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ నోట్ 2012 to 2016, 2019. Tell interviews that in your present company about 3 servers are being used. అంటే మన ప్రజెంట్ ఒకవేళ మన ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగితే ఇప్పుడు మనం చెప్పే ఈ యొక్క టాపిక్స్ మొత్తం ఫ్రెషెస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా బాగా ఈజీ, ఇవి కూడా ఉపయోగపడుతుంది. బట్ ఫ్రెషెస్ట్ అయితే నేను చెప్పే వరకు బాగా వింటే సరిపోతుంది. మీరు ఎలాంటి ఇంట్రోవర్ట్ అయినా సరే నేను ఇచ్చే క్లాసెస్, నేను ప్రజెంట్ చేసేటువంటి పీడిఎఫ్స్ నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను. ఆ క్వశ్చన్స్ చదివితే చాలు మీరు ఇంటర్వ్యూ ఈజీగా క్రాక్ చేసేస్తారు.
ఇవి పోయే కొద్దీ నేను మీకు ఏంటి సర్వర్ అంటే ఏంటి, ఇవన్నీ సర్వర్ ఎలా ఇన్స్టాల్ మొత్తం నీట్గా చెప్పేస్తాను. ప్రజెంట్ ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి అసలు సర్వర్ అంటే ఏంటి ఇవన్నీ జస్ట్ ఇప్పుడు బేసిక్స్ ఇస్తున్నాను. నెక్స్ట్ పోయే కొద్దీ నీకు మొత్తం డీటెయిల్గా మొత్తం మీకు చెప్పేస్తాను. ఈ 3 వచ్చేసి సర్వర్ వర్షన్స్. ఒకవేళ నన్ను ఇంటర్వ్యూర్ వచ్చేసి మనం విండోస్ సర్వర్ మన విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ కింద మనం పనిచేస్తుంటాము. సో మనం యూజ్ చేసే సర్వర్స్ ఏవేవి అంటే 2012 2016 2019 ఈ 3 చెప్పేయాలి ప్రజెంట్. నెక్స్ట్ తర్వాత ఇచ్చే టాపిక్ ఐపీ ఇంటర్నెట్ ప్రోటోకాల్. అడ్రస్ గివెన్ టు ఆల్ డివైసెస్ ఇన్ నెట్వర్క్, ఎవ్రీ కంప్యూటర్, ప్రింటర్, స్కానర్స్ ఎక్సెట్రా. ఇప్పుడు మనకు ఉన్నట్టు అడ్రస్ ఐపీ అంటే అందరికి తెలిసిందే. ఇంటర్నెట్ ప్రోటోకాల్ ప్రతి ఒక్క డివైస్కి ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. అలానే ఇక్కడ కూడా ప్రతి ఒక్క సర్వర్లో కనెక్ట్ అయ్యేటువంటి ప్రతి ఒక్క కంప్యూటర్కి కానీ, ప్రతి ఒక్క ప్రింటర్స్కి కానీ, ప్రతి ఒక్క స్కానర్స్ కానీ సర్వర్లో కనెక్ట్ అయ్యే ప్రతి ఒక్క దానికి కూడా ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. ఆ ఐపీ అడ్రస్ ఎంటర్ చేస్తే వాటి యొక్క డీటెయిల్స్ ఇస్తాము సర్వర్లో. ఆ వర్క్ అంతా ఎవరు చేస్తారంటే మనమే చేస్తాము ఆ వర్క్ అంతా. ఓకే, will be assigned or given on address like our Aadhaar. అంటే అదే చెప్తాను. ప్రతి ఒక్క కంప్యూటర్కి ఒక యూనిక్ అడ్రస్ అనేది ఉంటుంది. ఒక కంప్యూటర్ ఇచ్చే ఐపీ అడ్రస్ ఇంకో కంప్యూటర్ అసలు ఇవ్వకూడదు. ఇది రూల్. ఒకవేళ ఇచ్చేటప్పుడు ఇస్తే అది ఎర్రర్ అవుతుంది. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ ఏవేవి IPv4, IPv6 ఇవన్నీ తెలిసిందే. మనం మెయిన్లీ యూజ్ చేసేది IPv4 అడ్రసెస్ లేదు. IPv4 అంటే తెలిసిందే. 4 నెంబర్స్ సపరేటెడ్ బై డాట్. 4 నెంబర్స్ ఉంటాయి. 105.1.122.10.06 ఇది అనేది IPv4 అడ్రస్. నెక్స్ట్ IPv6 వచ్చేసి ABCD:EF0. ఇదంతా వచ్చేసి 8 నెంబర్స్ విత్ లెటర్ సపరేటెడ్ బై కోలన్. ఇది వచ్చేసి IPv6 అడ్రస్. IPv4 అని తెలిసింది. ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ V4 వర్షన్ 4.6 చెప్తాను. నెక్స్ట్ యాక్టివ్ డైరెక్టరీ. యాక్టివ్ డైరెక్టరీ అంటే ఏంటి, ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ అ డేటాబేస్ ఆఫ్ స్టోరేజ్ లొకేషన్ విచ్ కంటైన్స్ ఆర్ స్టోర్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూజర్స్, పర్పస్, డివైసెస్ ఎక్సెట్రా. యాక్టివ్ డైరెక్టరీ అనేది ఏంటంటే ఒక సర్వర్లో మనకు ఒక యాక్టివ్ డైరెక్టరీ అనేది ఉంటుంది. యాక్టివ్ డైరెక్టరీ మనం ఇన్స్టాల్ చేయాలి. మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత అక్కడ మనము ఒక యూజర్ని కానీ, కంప్యూటర్ కానీ, డివైస్ని కానీ స్టోర్ ఇచ్చినప్పుడు అది ఒక స్టోర్ చేస్తుంది. ఆ స్టోర్ చేస్తున్న లొకేషన్ని యాక్టివ్ డైరెక్టరీ అంటారు. ఇక్కడ యూజర్స్ అంటే యూజర్స్ ఆర్ నథింగ్ బట్ మన ఎంప్లాయీస్ యొక్క డేటా మొత్తము ఒక ఎంప్లాయీ యొక్క అదే ఎంప్లాయీ ఐడి ప్లస్ పాస్వర్డ్ ఇచ్చేసి అతని యొక్క డేటాను ఎంటర్ చేయడం, అకౌంట్స్ క్రియేట్ చేయడం, లేదంటే అతను అడిషనల్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయడం, అలా చేసే అన్ని దాంట్లోనే అన్ని చేసే ప్రతి ఒక్క వర్క్ యాక్టివ్ డైరెక్టరీలో అనేది స్టోర్ చేస్తుంటుంది. అలాగే కంప్యూటర్ నేమ్ ఏంటి, అది హెచ్పిఆ, డెల్, లేదంటే దాని యొక్క ఐపీ అడ్రస్ ఏంటి, దాని యొక్క మ్యాక్ అడ్రస్ ఏంటి, అలా ప్రతి ఒక్క డీటెయిల్స్ మొత్తం కంప్యూటర్ గురించి వచ్చేసి యాక్టివ్ డైరెక్టరీ స్టోర్ చేస్తుంది. అలాగే డివైసెస్ అంటే నథింగ్ బట్ ప్రింటర్స్ అండ్ స్కానర్స్. ప్రింటర్స్ అంటే ప్రింటర్స్ యొక్క దానికి సపరేట్ నేమ్ ఉంటుంది, దాని యొక్క ఐపీ అడ్రస్ ఉంటుంది, దాంట్లో ఒక నెంబర్ ఉంటుంది. అలా ప్రతి ఒక్క వాటిని మనం యూనిట్గా నోట్ చేస్తాం. అది ఎట్లా నోట్ చేస్తామంటే సర్వర్లో నోట్ చేస్తాం. సర్వర్లో ఎక్కడ చేస్తామంటే యాక్టివ్ డైరెక్టరీలో మనం ఈ ప్రతి ఒక్క డీటెయిల్స్ అన్ని మనం మొత్తం ఎంటర్ చేస్తాం. దాన్ని యాక్టివ్ డైరెక్టరీ అంటారు. ఇది జస్ట్ ఇప్పుడు థియరీ వరకు మీకు ఏంటంటే థియరీ ఏంటి ఎలా అని తెలుసుకోవడానికి చెప్తున్నాను. ప్రాక్టికల్ వెళ్ళేసరికి మీరు నీట్గా క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత వచ్చేసి ఇట్ ఆల్సో అథెంటికేట్స్ అండ్ ప్రొవైడ్స్ యాక్సెస్ టు యూసర్స్. అంతే, అథెంటికేట్స్ అంటే తెలిసిన వెరిఫైయింగ్ యూసర్ ఐడి అండ్ పాస్వర్డ్. మనం ఇచ్చే యూసర్ ఐడి అండ్ పాస్వర్డ్ కరెక్ట్ ఇస్తే యూజర్ని లాగిన్ చేస్తుంది. అది చేసేది అంటే యాక్టివ్ డైరెక్టరీ. యాక్టివ్ డైరెక్టరీ స్టోరేజ్ లొకేషన్ ఏంటి, సి డ్రైవ్, విండోస్, NTDS, న్యూ టెక్నాలజీ డైరెక్టరీ సర్వీస్. NTDS అంటే న్యూ టెక్నాలజీ డైరెక్టరీ సర్వీస్. ఈ స్టోరేజ్ అనేది ఏంటంటే ఇప్పుడు ఒక ఇంటర్వ్యూవర్ ఉంటారు. ఇంటర్వ్యూలో ఏమని అడుగుతారంటే ఏడి స్టోరేజ్ లొకేషన్ ఏంటి అంటారు. యాక్టివ్ డైరెక్టరీ స్టోరేజ్ లొకేషన్ అంటే ఏమంటుంది, సి అంటే సి డ్రైవ్, విండోస్, NTDS ఈ యొక్క స్టోరేజ్లో యాక్టివ్ డైరెక్టరీ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ యొక్క లొకేషన్లో స్టోర్ అయిపోతుంది. ఇది మెయిన్. ఇది అసలు ఇంటర్వ్యూలో బేసిక్ క్వశ్చన్ మనం అడిగేది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను ప్రాక్టికల్లో చూపిస్తాను, బట్ థియరీ వరకు ఇప్పుడు వస్తుంది, మీరు చూడండి. నేను కమింగ్ టు సి డ్రైవ్, విండోస్, NTDS. ఈ NTDSలో ఈ యొక్క యాక్టివ్ డైరెక్టరీలో 3 టైప్స్ ఉంటాయి.
3 టైప్స్ డివైడ్ అయి ఉంటాయి. అవి ఏవేవి అంటే డేటాబేస్లో మన యూసర్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం స్టోర్ అయిపోయి ఉంటుంది. లాగ్ ఫైల్స్ హిస్టరీ అంటే నథింగ్ బట్ మనం ఎప్పుడన్నా ఒక యూజర్ని యాడ్ చేసి వర్క్ ఏదైనా చేస్తున్నప్పుడు పొరపాటు అది సడన్గా షట్ డౌన్ అయినా సమ్ రీజన్స్ వల్ల షట్ డౌన్ అయిందనుకో అది ఎందుకు షట్ డౌన్ అయింది అనేది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఈ లాగ్ ఫైల్స్లో స్టోర్ చేసుకుంటుంటుంది. నెక్స్ట్ వాల్యూమ్ సిస్టమ్ వాల్యూమ్ నథింగ్ బట్ పర్మిషన్స్ అతనికి ఏవే పర్మిషన్స్ ఇవ్వాలి ఏవే పర్మిషన్స్ ఇవ్వద్దు అవన్నీ ఎవరు చెప్తారంటే ఈ సిస్ వాల్యూమ్ అనే దాంట్లో మొత్తం ఆ పర్మిషన్స్ సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడ స్టోర్ చేసుకుంటుంటుంది. ఓకే, ఈ ప్రాక్టికల్ నీకు మళ్ళీ మొత్తం నేను అన్ని చూపిస్తాను. నేను ప్రాక్టికల్ మీకు అన్ని చూపిస్తాను. అండ్ దెన్ అసలు డొమైన్ అంటే ఏంటి, తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యాక్టివ్ డైరెక్టరీలో డొమైన్ అనేది ఉంటుంది. ఆ డొమైన్ అనేది ఏంటంటే www.amazon.com. ఇది వచ్చేసి ఒక డొమైన్ పేరు. అమెజాన్ అంటాం కదా అదొక డొమైన్, ఫ్లిప్కార్ట్ అంటున్నదా అదొక డొమైన్, ఏవిసి సంథింగ్ ఏదో ఒకటి అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఫోన్పే, గూగుల్ పే ఇట్లా ఎన్నో రకాలు ఉంటాయి. అవన్నిటిని ఏమంటామంటే మనము సర్వర్లో డొమైన్స్ అని పిలుస్తాం. అసలు డొమైన్స్లో ఏముంటాయి అంటే యూజర్స్, కంప్యూటర్స్, డివైసెస్ నథింగ్ బట్ ఇలా మనం చదువుకునేది. యాక్టివ్ డైరెక్టరీలో ఏం స్టోర్ చేస్తున్నాం అంటే యూజర్స్, కంప్యూటర్స్, డివైసెస్ ఈ మొత్తం కంబైన్ చేసి ఏమంటామంటే ఒక డొమైన్ అని అంటాం. ఈ డొమైన్ ఏమంటామంటే ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అంటే FQDN అంటే ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్. జస్ట్ అమెజాన్ అంటే డొమైన్ అంటాము. www.amazon.com అనేది మొత్తం కలిపితే ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అని మనం పిలుస్తాము. ఓకే, ఇవి మీకు ప్రాక్టికల్గా నేను చూపిస్తాను. ప్రజెంట్ జస్ట్ ఏంటి అలా అని ఒకసారి చూడండి. దెన్ కమింగ్ తర్వాత కిందకి వెళ్ళే కొద్దీ యూజర్స్ అంటే ఏంటి, కంప్యూటర్స్, డివైస్ వీటన్నిటిని Amazon.com అనే దాంట్లో సపోజ్ ఇది ఎలా చెప్పాలంటే ఒక అమెజాన్ ఉంటుంది. ఒక అమెజాన్ అనే కంపెనీకి యూజర్స్ ఉంటారు. వాటిలో ఉండే కంప్యూటర్స్ ఉంటాయి, ప్రింటర్స్ ఉంటాయి, స్కానర్స్ ఉంటాయి. వీటన్నిటిని ఒక డొమైన్లో స్టోర్ చేసుకుంటారు. ఆ డొమైన్ అనేది ఒక సపోజ్ అమెజాన్ అని చెప్పాము. ఆ అమెజాన్ అనే సైట్ మొత్తాన్ని ఒక కంపెనీకి వాళ్ళు ఇచ్చేస్తారు. మీరు మెయింటైన్ చేయండి మా యొక్క సర్వర్ అని. వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఒక యూజర్స్ కానీ కంప్యూటర్స్ కానీ డివైస్ కానీ ఏమన్నా అప్డేట్ చేయాలన్నా లేదంటే ఏమన్నా డిలీట్ చేయాలన్నా ఏమన్నా మోడిఫికేషన్ చేయాలన్నా వాళ్ళు వచ్చేసి మనకి రిక్వెస్ట్ టికెట్ అనేది రైజ్ చేస్తారు. టికెట్ అనేది చెప్తారు. ఆ టికెట్ ద్వారా మనం చూసి వాళ్ళు ఏం చెప్తున్నారు, మనం ఏ మోడిఫికేషన్ చేయాలి, ఏం చేయాలని టికెట్ మొత్తం మెన్షన్ చేసుకుంటారు. ఆ టికెట్ ప్రకారంగా మనం మొత్తం నీట్గా చేసి పెట్టేయాలి. ఓకే, ఇది డొమైన్ అంటే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అడగండి. నేను మళ్ళీ మీరు మొత్తం క్లియర్ చేసేస్తాను. అట్లా ఏం ప్రాబ్లం లేదు, నో ఇష్యూ. ఓకే, దెన్ కమింగ్ టు ఆర్గనైజేషనల్ యూనిట్. ఓయూ అంటే ఆర్గనైజేషనల్ యూనిట్. ఈ ఓయూ ఎక్కడ ఉంటుందంటే డొమైన్లోనే ఇప్పుడు యూజర్స్, కంప్యూటర్స్ అన్నీ ఉంటాయి కదా, కానీ ఇది ఒక ఓయూ అంటే పెద్ద ఓయూ అంటే ఏదో పెద్ద అనుకునేది ఏం లేదు. ఓయూ అన్న యూజర్స్ కాంబినేషన్ ఆఫ్ యూజర్స్ చెప్తే ఓయూ, కాంబినేషన్ ఆఫ్ కంప్యూటర్స్, కాంబినేషన్ ఆఫ్ ప్రింటర్స్ అన్ని కలిపినే ఓయూ అని అంటారు. సపోజ్ ఇక్కడ చిల్డ్రన్, అడల్ట్స్, ఓల్డ్. ఇప్పుడు యూజర్స్ పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, యంగ్స్టర్స్ ఉంటారు. వాళ్ళు అతన్ని సపరేట్ చేసేది ఎవరు అంటే ఒక ఆర్గనైజేషన్ అన్నమాట. అలాంటి డెల్ ల్యాప్టాప్లో సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉంటారు. లెనోవో ల్యాప్టాప్ సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉంటారు. హెచ్పి ల్యాప్టాప్ సంబంధించిన వాళ్ళు చాలా ఉంటారు. అలా డిఫరెంట్ వాటిని అన్నింటినీ డివైడ్ చేసే దాన్ని ఏమంటారంటే ఓయూ నథింగ్ బట్ ఆర్గనైజేషనల్ యూనిట్. దీంట్లో కొత్తగా ఏముండవు. ఓయూ అంటే ఏవో కొత్తగా ఉంటాయని ఏమనుకుంటాను. ఓయూలో కూడా యూజర్స్, కంప్యూటర్స్, డివైజెస్ ఇవే ఉంటాయి. దాంట్లో కొత్తగా అనేవి ఏముండవు. ఓకే, దాని కమెంట్ చూడండి ఇక్కడ యూజర్స్, కంప్యూటర్స్ ప్లస్ డివైస్ వీటన్నిటిని ఏమంటారంటే ఆబ్జెక్ట్స్. ఒక ఆబ్జెక్ట్ సపోజ్ ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ వచ్చి వాట్ ఈస్ మీన్ బై ఆబ్జెక్ట్ అంటే కాంబినేషన్ ఆఫ్ యూజర్స్, కంప్యూటర్స్ అండ్ డివైస్ ఇస్ కాల్డ్ యాస్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుందంటే ఇన్ ఏ డొమైన్, ఒక డొమైన్లో వీటన్నిటిని ఉంటాయి అని చెప్పేది అంతే. ఇది కూడా సేమ్ అంతే, ఇలా చెప్పాను కదా అదే మొత్తం పెద్దగా చూపించేసాము అంతే. ఏబిసి www.abcindia.com అనేది ఒక డొమైన్. ఇది డిజిటల్ చూడండి. ఓయూ అంటే ఏంటి, ఆర్గనైజేషన్ సబ్ గ్రూప్ ఆర్ గ్రూప్ ఆఫ్ సేమ్ ఐటమ్స్ టుగెదర్ ఇస్ కాల్డ్ ఆర్గనైజేషన్. చూడండి ఇక్కడ గ్రూప్. ఇప్పుడు
డెల్ ఉంటుంది. డెల్ అంటే డెల్ సంబంధించిన ల్యాప్టాప్స్ అన్ని ఒక 10 ల్యాప్టాప్స్ ఉన్నాయంటూ ఆ 10 ల్యాప్టాప్స్ని ఒకే చోట పెడితే వాటిని ఓయో అంటారు. లెనోవో చూసినా అలానే ఒక 10 ఒక 10 లెనోవో ల్యాప్టాప్స్ అన్ని కలిపి యూజ్ ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ కలిపితే వాటిని ఓయో అంటారు. అలా సిమిలర్ ఉండేటువంటి యూసెస్ కానీ కంప్యూటర్స్ కానీ వాటిని ఒక చోట చేర్చి వాటిని చేయడం వల్ల అదే వాటి గ్రూప్ ఆఫ్ సేమ్ ఐటమ్స్ వాడిని అన్ని ఒక చోట పెట్టి డివైడ్ చేసేదాన్ని ఒక యూసర్ అలా చేసేదాన్ని ఓయో అంటారు. సపోజ్ ఇప్పుడు మన కంపెనీలో చూసుకుంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సపరేట్ ఉంటారు. ఓకే, టీమ్ లీడ్ వాళ్ళు సపరేట్ ఉంటారు, ఎంప్లాయీస్ సపరేట్ ఉంటారు, జూనియర్ సపరేట్ ఉంటారు, సీనియర్ సపరేట్. అలా హెచ్ఆర్ రాని సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. అలా డిఫరెంట్ డొమైన్స్ వాళ్ళు అంతా ఉంటారు. వాటి సపరేట్ చేసే వాటిని ఓయో అని అంటారు. అంతే. ఎస్, ఓయో అంటే చెప్పండి కదా, గ్రూప్ ఆఫ్ సేమ్ ఐటమ్స్ టుగెదర్. ట్రీ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ డొమైన్స్. డొమైన్ అంటే చెప్పాను కదా, ఇలాంటి ఏం చెప్పాను, www.abc.com ఇండియా ఆర్ amazon.com అంటే అంటే ఒక గ్రూప్ కలిపితే ఏమంటారంటే ట్రీ డొమైన్ అంటారు. అలాంటివి 3, 4, 5, 6 అలా ఉన్న గ్రూప్ ఆఫ్ కలిపితే ట్రీ అంటారు. మళ్ళీ గ్రూప్ ఆఫ్ ట్రీస్ అంటే ఫారెస్ట్ అన్న, ట్రీ అన్న, డొమైన్ అన్న అన్నీ ఒకటే. ఎందుకు ఏమంటే ఈ ఫారెస్ట్ లో దండిగా ఎక్కువ డొమైన్స్ ఉంటాయి, ట్రీలో కొంచెం తక్కువ ఉంటాయి. డొమైన్ అంటే సింగిల్ డొమైన్ అలా, అంతే తప్ప అన్నీ ఒకటే. ఫారెస్ట్ లో డొమైన్స్ ఉంటాయి, ట్రీస్ లో కూడా డొమైన్స్ ఉంటాయి. డొమైన్స్ తప్ప వెరైటీవి ఏమీ ఉండవు, అన్ని డొమైన్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, కాబట్టి మీరేం పెద్ద భయపడాల్సిన అవసరం లేదు, మొత్తం డొమైన్స్ ఇవన్నీ కావాలంటే కింద ఎగ్జాంపుల్. ఇదంతా కలిపి ట్రీ 1 అన్నాను, ఇదంతా కలిపి ట్రీ 2 అన్నాం. ఇప్పుడు ట్రీ 1 వచ్చేసి ఇండియా, ట్రీ 2 వచ్చేసి జపాన్ చెప్పాను కదా. దీంట్లో డొమైన్ 1, 2, 3 టాటా అనే కంపెనీ ఉంది కదా, అదొక డొమైన్. ఈ రిలయన్స్ ఉంది కదా, అదొక డొమైన్. నెక్స్ట్ మహేంద్ర ఉంది, అదొక డొమైన్. 3 డొమైన్లు ఉన్నాయి కదా మనకి. ఈ 3 డొమైన్లు కలిపి ఏం చెప్తామంటే ట్రీ 1 అని చెప్తాం. ఓకే, ఈ 3 డొమైన్లు కలిపితే ట్రీ 1 అని చెప్తాం. ఇక్కడ అంతే, జపాన్లో టొయోటో ఉంది, సుజుకి ఉంది, హోండా ఉంది. ఈ 3 కలిపి ఏం చెప్పాము, ఒక ట్రీ అని చెప్పాము. ఈ 2 ట్రీలు కలిపి ఏం చెప్పాము, ఒక ఫారెస్ట్ అని చెప్పాము. అంటే ఈ ఫారెస్ట్ ఏమున్నాయి, డొమైన్సే ఉన్నాయి. ఫారెస్ట్ ఏమున్నాయి, ట్రీస్ ఉన్నాయి. ట్రీస్ ఏమున్నాయి, డొమైన్స్. అంటే ఓవరాల్గా మనకి కనపచ్చేవి ఏమంటే డొమైన్సే, వేరేవి ఏమి ఉండవు. ఎక్కడ పోయినా సరే మనకి డొమైన్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇది మనం తెలుసుకోవాల్సినప్పుడు. నెక్స్ట్ ట్రస్ట్ అంటే ఏంటి, వీటి మధ్య ట్రస్ట్ అని ఉంది కదా. అసలు ట్రస్ట్ అంటే ఏంటి అంటే ఇంత కనెక్టింగ్ ఆర్ జాయినింగ్ డొమైన్స్ అంతే. ట్రీస్ ఇస్ డన్ బై క్రియేటింగ్ ట్రస్ట్. అంటే ఇక్కడ మనం ఒక డొమైన్ నుంచి ఇంకో డొమైన్కి మనం ట్రస్ట్ అనేది బిల్డ్ చేస్తాం. అది బిల్డ్ చేసినప్పుడు మనకి కనెక్టింగ్ అదే ఒక దాని నుంచి ఒక దానికి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది. ఒకవేళ మన ట్రస్ట్ బిల్డ్ చేయకపోతే దీంట్లో దాని నుండి మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ కాదు. అసలు ట్రస్ట్ అంటే ఏంటి, ట్రస్ట్ ఎలా క్రియేట్ చేస్తాం, ఇవన్నీ వచ్చేసి మనం ప్రాక్టికల్గా నేను మొత్తం మళ్ళీ మీకు మొత్తం చూపించి చెప్తాను. కమింగ్ క్లాసెస్లో మీకు మొత్తం నీట్గా క్లియర్గా చెప్పేస్తాను నేను, నో ఇష్యూ. తర్వాత వచ్చేసి డొమైన్ కంట్రోలర్ ఆర్ డిసి అంటే ఏంటి అంటే యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్డ్ ఓవర్ విండోస్ సర్వర్ 2012 or 2016, 2019, 2022. Act as domain controller. After promoting to tools, it controls users, computers and devices in a domain. డిసి అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం యాక్టివ్ డైరెక్టరీ అని చెప్పాము కదా. యాక్టివ్ డైరెక్టరీ అనేది ఒక సర్వర్ ఉంటుంది. ఆ సర్వర్లో మనకు ఒక డొమైన్ కంట్రోలర్ అనేది ఉంటుంది. ఆ డొమైన్ కంట్రోలర్ మనం యాక్టివ్ డైరెక్టరీ అనేది ఇన్స్టాల్ చేస్తాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం అక్కడ యూజర్స్, కంప్యూటర్స్ అండ్ డివైస్ అన్నిటిని క్రియేట్ చేసి వాటి యొక్క స్టోరేజ్ లొకేషన్ స్టోర్ చేసుకుంటాం. అండ్ వాటికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాం. ఏవేవి వర్షన్స్ యూస్ చేస్తామంటే ఈ వర్షన్స్ 2012, 2016, 2019, 2022 ఈ వర్షన్స్ని యూస్ చేసి మనము స్టోరేజ్ అనేది చేసుకుంటాం. ఇన్ఫర్మేషన్ మొత్తము మనము క్రియేట్ చేసి అండ్ స్టోర్ చేసుకుంటాం. ఇవన్నీ ఎక్కడ డన్ చేస్తామంటే డిసి డొమైన్ కంట్రోల్. ఈ యాక్టివ్ డైరెక్టరీ అనేది మనము డొమైన్ కంట్రోల్కి ప్రమోట్ చేసిన తర్వాతే మనం ఈ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేసుకుంటాం. అసలు డిసి అనేది ఏంటంటే అసలు మనం సర్వర్ ఎలా క్రియేట్ చేస్తాము, అసలు సర్వర్ అంటే ఏంటి, ఇవన్నీ ఇప్పుడు జస్ట్ వీటి గురించి మీరు జస్ట్ ఐడియా పెట్టుకుంటే. ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి నేను అలా చెప్పాను. నెక్స్ట్ కమింగ్ క్లాసెస్ వచ్చేసరికి నేను మీకు నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో మీకు మొత్తం నీట్గా అసలు సర్వర్ అంటే ఏంటి, డొమైన్ అంటే
డెస్క్టాప్ అంటే ఇక్కడ అంటే సర్వర్ ఉంది, క్లయింట్ ఉంది. అసలు క్లయింట్ అంటే మనం నార్మల్ డెస్క్టాప్ ఓఎస్, సర్వర్ అంటే మనం యూజ్ చేసే సర్వర్ ఓఎస్. ఇవన్నీ జస్ట్ బేసిక్స్ అండి, అంతే. మీరు ఇవన్నీ ముందు ఎందుకు చెప్పానంటే మీకు జస్ట్ మనం ఒక సర్వర్ని ఇన్స్టాల్ చేసే ముందు మీకు తెలియాలి ఈ యొక్క బేసిక్స్. అంటే యాక్టివ్ డైరెక్టరీ అంటే ఏమని, లేకపోతే అసలు యాక్టివ్ డైరెక్టరీ అంటే ఏంటి, యూజర్స్ అంటే ఏంటి, కంప్యూటర్స్ అంటే ఏంటి, డివైసెస్ అంటే ఏంటి, అసలు అది ఏంటి, ఓయూ అంటే ఏంటి, ఆర్గనైజేషనల్ యూనిట్ అన్నాం కదా అదంటే ఏంటి, డొమైన్ అంటే ఏంటి, www.abc.com అంటే ఇట్లా మొత్తం టీఎస్ అంటే ఫాలోవర్స్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు తెలియాలని నేను జస్ట్ ఫస్ట్ ఈ యొక్క పీడిఎఫ్ ప్లేస్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, నాకు తెలిసి ఈరోజు మీకు క్లియర్ అని నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్, అంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ కాబట్టి మీకు కొంచెం డౌట్స్ నడిపోయిండొచ్చు వీడియో, బట్ ఒకసారి జస్ట్ వీడియో వినండి. నెక్స్ట్ వీడియోలో మీకు మొత్తం నీట్గా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం అసలు ఏంటి, అసలు సర్వర్ ఎలా ఇస్తుంది. మనం సర్వర్ అనేది డమ్మీ సర్వర్ క్రియేట్ చేస్తాము. ఆ సర్వర్ ఏంటంటే బై యూసింగ్ వర్క్ స్టేషన్ వర్క్ స్టేషన్ ప్రోని యూజ్ చేసి మన విఎం వేర్ మన వర్క్ స్టేషన్లో మనం ఒక సర్వర్ క్రియేట్ చేస్తాము. ఆ సర్వర్లో సేమ్ మనం ఆఫీస్లో ఎలా వర్క్ అయితే చేస్తామో సేమ్ అలాంటిది ఒక సర్వర్ క్రియేట్ చేస్తాను. సర్వర్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ సర్వర్లో మనం యూజర్స్ ఎలా యాడ్ చేయాలి, కంప్యూటర్స్ ఎలా యాడ్ చేయాలి, డివైసెస్ ఎలా యాడ్ చేయాలి, ఇలా చాలా టాపిక్స్ ఉంటాయండి. అవన్నీ ఒకటి తర్వాత ఒకటి మీకు నీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతం నేర్చుకోండి. నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి మనము నెక్స్ట్ క్లాస్ వచ్చేసి ఒక సర్వర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, విఎం వర్క్ స్టేషన్ ఉంటుంది, ఆ వర్క్ స్టేషన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, అది ఇన్స్టాల్ చేసిన తర్వాత అక్కడ ఆ సర్వర్ని ఎలా బిల్డ్ చేయాలి, ఏ సర్వర్ బిల్డ్ చేయాలి, 2016 19 22 అది ఎలా బిల్డ్ చేయాలి, దానికి సంబంధించిన స్టెప్స్ ఏంటి, అవన్నీ నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఈరోజు క్లాస్ అంతే. ఓకే, నేను స్క్రీన్ స్టాప్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసరికి మన పేజ్ వచ్చాము, అంతే. మీకు ఇంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, ఏమైనా ఉన్నా మన నన్ను కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. నేను ఏం డౌట్స్ ఉన్నా ఏమన్నా నెక్స్ట్ క్లాస్లో నేను రెక్టిఫై చేస్తాను. ఒకసారి జస్ట్ ఇవి విన్నారు కదా ప్రాసెస్, ఇవన్నీ జస్ట్ బేసిక్స్ అండి. ఇవి చూసి మీరు అసలు అర్థం కాలేదని అనుకోవటండి. జస్ట్ క్లాస్లో నేను విఎం వర్క్ స్టేషన్ సర్వర్ క్రియేట్ చేసి ఆ సర్వర్లో మనం ఏంటి ఎలా చేయాలి, మీకు ఇది థియరీ కంటే ప్రాక్టికల్ చేసే కొద్దీ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ప్రాక్టికల్ మన మెయిన్ ల్యాబ్స్ చేసేది మన మెయిన్ కాన్సెప్ట్. నేను థియరీ కంటే ల్యాబ్స్ ఎక్కువ చేపిస్తాను. సో ఒకసారి చూడండి. ఇప్పుడు క్లాస్ అయితే విన్నారు కదా, నెక్స్ట్ క్లాస్లో మనం కలుద్దాం. అప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా ఓకే, ఈ ఫస్ట్ క్లాస్ గురించి అడగండి, నేను ఏమైనా ఉన్నా సరే మీకు క్లియర్ చేస్తాను. ఓకే, ఓకే దెన్, థ్యాంక్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ ఇట్. థ్యాంక్ యూ. లైక్ ఇఫ్ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.